గత 20 నెలల కాలంలో మా పిన్నెల్లి గ్రామం మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ఎన్నో అక్రమ కేసులు, దాడులు చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. అదేవిధంగా కౌంటింగ్ అయిపోయిన తర్వాత నుంచి మా గ్రామం నుంచి మొత్తం 1100 కుటుంబాలు మేము బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది వారి వారి బంధువుల వద్ద తెలంగాణలో మరియు ఇతర ప్రాంతాల వద్ద నివాసం ఉంటున్నారు. మరి ఈ 20 నెలల కాలంలో ఏమి సాధించారు టీడీపీ నాయకులు? మమ్మల్ని కొట్టి అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని చంపాలని చేయడం మీరు చేసినటువంటి ప్రయత్నం చేసినటువంటి అదేనా మీరు సాధించింది? దయచేసి ఇప్పుడైనా మేల్కోండి టీడీపీ కార్యకర్తలరా. దయచేసి మేము ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. పిన్నెల్లి గ్రామం చాలా మేజర్ విలేజ్ పంచాయతీ. అటువంటి గ్రామ పంచాయతీ ఈరోజు ఎందుకు పనికి రాకుండా పోయింది? దయచేసి ఇప్పుడైనా కూడాను మనందరం కలిసికట్టుగా ఒక రాజీ మార్గాన్ని ఏర్పాటు చేసుకొని ఎటువంటి గొడవలకు తావు లేకుండా మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. దయచేసి ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఇటువంటి అక్రమ కేసులు, ఇటువంటి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కొట్టడం, దీనివల్ల మీరు భయపడతారనుకుంటున్నారు. దయచేసి మీరు చంపాలనుకోవటం మొత్తం అర్థం చేసుకోండి. భవిష్యత్తు చాలా మీకు కూడా అదేవిధంగా మేము ఎంతైతే ఇబ్బంది పడుతున్నా మీరు కూడా అదేవిధంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. గతంలో అట్నే చేశారు మీరు, మమ్మల్ని ఇప్పుడు కూడా అంతే చేస్తున్నారు. మేము ఇప్పటికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాం. పిన్నెల్లో మందా సాల్మా మీద జరిగినటువంటి హత్య గురించి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. సార్ ఒకటే చెప్పారు, పిన్నెల్లి గ్రామానికి ఇప్పుడైనా వస్తామని చెప్పి అన్నారు. కానీ మేమే కొంత టైం తీసుకున్నాం. ఎందుకంటే అన్ని చోట్ల మేము ఉన్న చోట్ల ఎంతో గట్ట పంటలు వేసుకున్నాం కాబట్టి సార్ కొద్ది రోజులు మాకు టైం ఇవ్వండి, హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మేము కూడా గ్రామంలోకి వస్తాము అని చెప్పడం జరిగింది. దయచేసి సంబంధిత అధికారులు పెద్ద మనసు చేసుకుని, ప్రజాప్రతినిధులు పెద్ద మనసు చేసుకుని మా గ్రామాన్ని శాంతియుతంగా ఉండేలా చేయాలని మీ అందరినీ కోరుతున్నాను. ఈ నెల 10వ తేదీన మా అన్నగారైన మందా సాల్మన్పై టీడీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనలో తీవ్రగాలైనటువంటి మా అన్నగారు ఈ నెల 15న జీజేచలు చికిత్స పొందుతూ చనిపోయారు. దానికి నివాళులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలత చెంది ఇలాంటి దురదృష్ట సంఘటనలు ఏంటి అని చెప్పి అనేక మంది కూడా ప్రశ్నించారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇలాంటి దురదృష్ట సంఘటనలు ఏ కుటుంబానికి కూడా రాకూడదని మేము ఆశిస్తున్నాం. దీనివల్ల కక్షలు, కార్పణ్యాల వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు. అవసరమైతే మనం రాజకీయంగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం, అందరం కూడా కలిసిమెలిసి ఉండాలనేది మా ఆకాంక్ష, మా కుటుంబ సభ్యుల ఆకాంక్ష. మందా సాల్మన్ యొక్క హత్య మా గ్రామానికి చివరి హత్యగానే మిగిలిపోవాలనేది మా యొక్క ప్రార్థన. ఇప్పటికైనా గ్రామస్తులు, నా ఇరువురు పక్కల నాయకులు కానీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. దీనివల్ల మనకి ఎలాంటి ప్రయోజనం లేదు, మన కుటుంబాలు చిన్నం తప్ప. మా నాయకులు గారు ఇప్పుడే కాసు మహేశ్వర రెడ్డి గారు పత్రిక మామూలుగా మీడియా సముఖంగా వివరించారు. అయ్యా టీడీపీ చెందినటువంటి ప్రతినిధులారా, ఒక్కసారి గ్రామం వైపు మీరు ఆలోచించండి, చర్చిద్దాం, గ్రామానికి ఎలాంటి నష్టం జరగకుండా చూద్దామని చెప్పేసరని మరి విన్నవించారు, మరి ఆహ్వానిస్తున్నారు. మీరు కూడా స్పందించి ఇలాంటి సంఘటనలు మనలో పునరావృతం కాకుండా గ్రామం యొక్క గ్రామం మొత్తం కూడా శాంతియుతంగా ఉండేటట్లు ఏర్పాటు చేసిన మీరందరూ కృషి చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇకనైనా రాజకీయాలుగానే ఉండాలి, కానీ మనుషులు సంపూర్ణ దుర్గతిలో మాత్రం మనం ఉండకూడదనేది మా ఆకాంక్ష. ఇప్పటికైనా రకరకాలుగా స్క్రోలింగ్లు మా అన్నగారి మీద, మా కుటుంబాల మీద, ఈ టీడీపీ చెందినటువంటి అనేక మంది నాయకులు వ్యక్తిగత కక్షలంట రకరకాలుగా. ఏనాడు కూడా నా కుటుంబానికి, పేతురు కుటుంబానికి ఎలాంటి వ్యక్తిగత కక్షలు ఎప్పుడూ లేవు. కేవలంగా గ్రామంలో జరుగుతున్నటువంటి రాజకీయ కారణాలే దీనికి కారణం తప్ప వేరే కారణాలు లేవు. దీనికి ప్రోత్సాహం
మన యొక్క రాజకీయాలు కాబట్టి ఈ రాజకీయాలే చేసుకుందాం, గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం, కుటుంబాలను అభివృద్ధి చేసుకున్నాం తప్ప కక్షలో కార్పణ్యాలు పెంచుకొని మన యొక్క జీవితాలను కానీ రకమైన గ్రామాల యొక్క దుర్గతికి మనం కారణం కాకూడదని నా యొక్క విన్నపం. ఇప్పుడే మన మా నాయకులు మహేష్ రెడ్డి గారు చెప్పారు, పిల్లనివ్వటానికి కూడా ఆలోచిస్తున్న దుస్థితులు ఉంటే పిన్నెల్లి గ్రామంలో చేత్కరించుకుంటున్నారు. ఒక్కసారి మనందరం కలిసి ఆలోచిద్దామండి. ఇప్పటికైనా మించిపోలేదు మనందరం, మన ఆ యొక్క శాంతియుత మన యొక్క ఆలోచన. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు ఖచ్చితంగా దీనిపైన స్పందించాలి. పోలీసు ఉన్నతాధికారులు కనుక ఎవరైతే తప్పు చేసినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటారో అప్పుడే గ్రామంలో శాంతి నెలకొల్పుతుంది, దురాగతాలు కూడా ఆగిపోతాయి. ఏకపక్షంగా వ్యవహరిస్తే రాష్ట్రం కూడా ఇంకా వల్లకడే పరిస్థితి ఉంది. కాబట్టి పోలీసు ఉన్నతాధికారులు మా యొక్క విన్నపం ఒకటే, ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసినప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరైనా సరే మనకున్నటువంటి అంశాలు ఒకటే, ఘన నివాళులు అర్పించవలసిందిగా మాకు చేయూతగా నిలిచినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి, మా మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారికి, మురళీధర్ అన్న, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి మా కుటుంబం తరపున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము అని చేసుకున్నాం. నా పేరు అనోజీరావు, మందా అనోజీరావు. ఓకే, థ్యాంక్ యూ.